మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి అత్యవసర ఆర్డర్స్ని మనం చాలాసార్లు పూర్తి చేశాం. కానీ ఈ రోజేంటి కొత్తగా మాకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఇవాళ చెప్పాలనిపించింది జయంతి. కొన్ని విషయాలు ఇప్పుడే మనసు విప్పి మాట్లాడాలి, లేకపోతే తర్వాత చెప్పే అవకాశం దొరుకుతుందో లేదో. నీ థ్యాంక్స్ వద్దులే కానీ వెళ్లే దారిలో అందరికీ ఫ్రూట్ జ్యూస్ ఇప్పించి చాలు. ఇదొక్కటి ఎప్పుడు చూసినా జ్యూసు జ్యూసు అని. దారిలో వెళ్ళేటప్పుడు తాగుదూలే గాని కాసేపుండు. అశ్విన్, ఎప్పుడూ నవ్వుతూ ఉండే నువ్వు ఇప్పుడేంటి అలా డల్గా ఉన్నావు? అదేం లేదక్కా, టైంకి వర్క్ పూర్తవుతుందో లేదో అని టెన్షన్ పడ్డాను అంతే. అది పక్కన పెడితే ఈరోజు అందరూ కలిసి ఎలాగైతే వర్క్ కంప్లీట్ చేశారో అలాగే ఎప్పుడూ కలిసిమెలిసి పనిచేస్తూ మీకిచ్చిన బాధ్యతని మీరు నిర్వర్తించాలి. ఎవరు ఎవరితోనూ గొడవ పడకూడదు. ఎందుకంటే ఇక్కడున్నంత వరకే ఈ ప్రేమానురాగాలు ఆప్యాయతలు. ఒక్కసారి బయటికెళ్తే కనీసం చూడ్డానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడున్నంత వరకు అందరూ సంతోషంగా పనిచేస్తూ ఉండండి. రేయ్, ఏంట్రా ఇది? ఇందాక నుంచి చూస్తున్నా బుద్ధుడిలాగా బుద్ధిగా ఉండాలని ఈ బోధనలేంట్రా బాబు? ఇక మీదట మమ్మల్ని చూడనట్టు, ఏదో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఈ మాటలేంటి? జయంతక్క, అశ్విన్ సరిగ్గానే మాట్లాడాడు, కానీ మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. అందర్నీ వదిలి వెళ్ళేటప్పుడు తను ఎలా మాట్లాడాలో అశ్విన్ అలానే మాట్లాడుతున్నాడు. ఏంటానంది ఈ పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కాదన్నా, నిజం. అశ్విన్ సార్ ఈ కంపెనీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ్లే కంపెనీలో తన ఆఖరి రోజు, అందుకే అందరికీ ఉపోద్ఘాతాలు ఇస్తున్నాడు. నా మాట నమ్మలేకపోతున్నారు కదూ? నిజం తెలియాలంటే ఒక్కసారి అశ్విన్ కళ్ళల్లోకి చూడండి. తన గుండెల్లో బాధ కళ్ళల్లో కనపడుతోంది. ఉద్యోగం మానేసేవాళ్ళు ఈ కారణంతోనే ఉద్యోగం మానేస్తున్నాను అని చెప్తారు. కానీ అశ్విన్ సార్ హృదయం చాలా గొప్పది కదా, అందుకే ఎవరికీ చెప్పకుండా ఈ కంపెనీలో ఉద్యోగం మానేస్తున్నారు. రేయ్, ఏంట్రా ఆనంది చెప్తుంది నిజమా? అడుగుతున్నాడుగా, చెప్పు అశ్విన్ అన్నా, ఉద్యోగం మానేస్తున్నావా? చెప్పు అశ్విన్, కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నావా? ఏం మాట్లాడవేంట్రా? నోరు తెరిచి సమాధానం చెప్పు. ఆనంది, అశ్విన్ ఉద్యోగం మానేస్తున్న విషయం నీకెలా తెలుసు? ఇదిగో ఈ లెటర్ చూసే తెలుసుకున్నాను. అది ఈ కంపెనీలో ఉద్యోగం మానేస్తున్నాను అని అశ్విన్ సార్ తన స్వహస్తాలతో సంతకం చేసి మిత్ర మేడంకి సమర్పించిన రాజీనామా పత్రం. రేయ్, ఏంట్రా ఇది? అసలు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు?
అసలు ఉద్యోగం మానేసేంతగా ఏమైంది అశ్విన్? మా అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావన్నయ్య? రేయ్, ఇంతమంది అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పరా? ఎందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఆ కరుణాకర్ వెళ్ళిపోమన్నాడా? లేదురా, నేను జాబ్ మానేస్తున్నానని చెప్పేదాకా ఆయనకి ఈ విషయం గురించి తెలీదు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. అంటే ఇది నువ్వే తీసుకున్న నిర్ణయమా? అదే ఎందుకు అని అడుగుతున్నాం. జయంతి, నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. రేయ్, ఈ నిర్ణయం నువ్వే తీసుకున్నావని చెప్తే ఎవరైనా నమ్ముతారేమో కానీ నేను మాత్రం నమ్మనురా. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ నీ గురించి పూర్తిగా తెలియదు. నాకు మాత్రమే నీ గురించి పూర్తిగా తెలుసు. ఈ నిర్ణయం నీ అంతటి నువ్వు తీసుకోలేదని నాకు తెలుసు. రే అశ్విన్, మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే మాత్రం ఇంకోలా జరగాల్సి ఉంటుంది చెప్తున్నా. ఇది నేనే 1కి 100 సార్లు ఆలోచించి తీసుకున్న డెసిషన్. అంతే తప్ప ఎవ్వరూ దీనికి కారణం కాదు. ఇది నువ్వు తీసుకున్న నిర్ణయమే అయ్యుండొచ్చు, కానీ అంత అవసరం ఏమొచ్చింది? ఇక్కడ అందరం ఒక కుటుంబం లాగా పనిచేస్తున్నాం కదా, మరి అలాంటి కుటుంబం నుండి నువ్వు వేరుపడాలని ఎందుకు అనుకుంటున్నావు? అది కూడా ఎవరికి చెప్పకుండా. పోనీ మాలో ఎవరి మీదైనా కోపంగా ఉంటే చెప్పు అశ్విన్. అయ్యో, అదేం లేదక్కా. మీ ఎవరి మీద నా కోపం లేదు. నేను లవ్ చేస్తుంది ఎవరినో కాదు అశ్విన్, ఆనందిని. చెప్పు అశ్విన్, సుందరుడు ఎవరు? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా ఏళ్ళుగా ఇక్కడే వర్క్ చేస్తున్నాను కదా. చిన్న చేంజ్ కోసం వేరే కంపెనీలో జాయిన్ అవుదామని ఇక్కడ జాబ్ మానేస్తున్నాను. అది మాత్రమే కాకుండా నాకు చెల్లుంది. తన చదువులకి పెళ్లికి చాలా ఖర్చులుంటాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ కంపెనీలో వచ్చే జీతం సరిపోదు. నా చెల్లి పెళ్లి ఘనంగా చేయాలంటే నేను ఇంకా పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజంగానే మీకు నా మీద అభిమానం ఉంటే దయచేసి నాకు అడ్డు చెప్పకండి. అసలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోదామనుకున్నాను. ఎందుకంటే మీ అందరినీ చూస్తూ నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఈ కంపెనీలో మాకున్న ఒకే ఒక్క సపోర్ట్ నువ్వు మాత్రమే. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటన్నా? ఆపదొస్తే ఏ ఆపద్బాంధవుడొస్తాడా, మమ్మల్ని ఆదుకుంటాడా అని ఆలోచిస్తూ కూర్చోకుండా అందరూ కలిసి పోరాడి సమస్యని పరిష్కరించండి. ఈ అడ్వైజ్లు వద్దన్నా. నువ్వు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతానంటే తట్టుకోవడం మా వల్ల కాదన్నా. దయచేసి నువ్వు ఇక్కడే ఉండిపో అన్నా, మాకు అదే కావాలి. నాకు ఇలా వెళ్ళిపోవడం బాధగానే ఉందిరా, కానీ నా పరిస్థితి బాలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను బాగుండాలని కోరుకుంటే మాత్రం నా దారికి అడ్డుపడకుండా నాకు దారి వదలండి.